చెప్పడం కానీ ఇప్పుడు దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలకి వచ్చిన పరీక్షలో వారు ఎక్కడ వెనక్కి తగ్గలే, ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు. ఒకవేళ నీవు ఈ అగ్నిగుండములో మనం పడవేసేసినను మేము ఆరాధించే దేవుడు రక్షించుడికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను సరే మమ్మల్ని మరణానికన్నా అప్పచెప్పుకుంటాం, కానీ మేము ఈ ప్రతిమకి ఏం చెయ్యం, సాగిలిపడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎప్పుడైతే అగ్నిగుండములో వారిని పడవేశాడో ఇప్పుడు 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. ఆమేన్. 4వ వ్యక్తి తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే నెబుకద్నెజరు సింహాసనం మీద ఉండి చూస్తున్నాడో, ఇదిగో ఇంతవరకు మనము చేసిన పూజలు, మనము చేసిన భక్తి, మనము కొలిచిన దేవతలు, మనము కొలిచిన దేవుళ్ళు వీళ్ళందరూ లేనివారే. ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధించే దేవుడే అందరి చేత పూజార్హుడు. స్తోత్రం చెప్పండి. అందరూ పూజించదగిన వాడు, అందరూ ఆరాధనకు యోగ్యుడైన. మీరు ఆ కిందని ఇప్పుడు చదివితే, ఇప్పుడు చదివించిన మాట అది. అంతటి నుండి రాజు మేషకును అబేద్నెగోలను వారిని షడ్రకును బబులోను సంస్థానములన్నిటిలో కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వారిని హెచ్చించడం, స్థిరపరచడం. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు స్థిరపరచబడాలంటే నువ్వు పరీక్షల గుండా కొన్నిసార్లు వెళ్ళాలి. ఆమె ఆ పరీక్షల్లో నువ్వు ఆయన నామమున తప్ప, ఎవరి నామమును? ఆయనకి భయపడ్డం తప్ప మరి దేనికి మనము చోటు, ఇంక దేని వైపు మనము చూడకూడదు. నువ్వు నిలబడ్డం, ఈ విషయంలో నువ్వు స్థిరంగా ఉన్నావా, ఆయన నిన్ను గొప్పగా హెచ్చింతాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హలో, పర్వాలేదు, ఎలా చేసినా పర్లేదు, ఎలాగున్నా పర్వాలేదు, అలాగే అంటారు అని ఒకవేళ మనం కలిసిపోయామా, నేను దేవుడు చూస్తాడు, అప్పటి వరకు చూస్తాడు. ఒరే, నాకు ఇవ్వవలసిన మహిమ, నాకు చెందవలసిన మహిమ మీరు ఎవరికో ఎత్తుంటే ఇక నేనెందుకురా మీకు అన్నట్లుగా ఇంక అక్కడి నుంచి ఆగుతుంది. ఏంటి రావలసిన దీవెన అక్కడి నుంచి ఆగుతుంది, పంపవలసిన సహాయము అక్కడి నుంచి ఆగుతుంది. ఇక ఎక్కడికి వెళ్ళినా నాకేమీ జరగలేదని అంటాము. ఎందుకంటే సౌలు అక్కడే ఫెయిల్ అయిపోయాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు తొందరపడ్డాడు. సౌలు ఏం చేశాడు? తొందరపడ్డాడు. దేవుని మాటకు కంటే ముందుగా జనుల కోసం తొందరపడ్డాడు. జనులు ఏం చెప్తే అది చేస్తానికి తొందరపడిపోయాడు. వారు ఎలా నడవమంటే అలా నడవడానికి తొందరపడ్డాడు. ఇప్పుడు వారు చెప్పిన త్రోవలో వెళ్ళిపోతూ, ఏమండి, గాడిదలు వెనకాతలు తిరిగేవాడు, గాడిదలను కాచుకునేవాడిని దేవుడు సింహాసనం మీద ఎక్కించిన సంగతి మర్చిపోయాడు. దేనికి స్తోత్రం. ఈరోజు కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతాం. ఒకప్పుడు చాలా భేద స్థితి అవ్వచ్చు, ఒకప్పుడు సామాన్యమైన స్థితి అవ్వచ్చు, ఒకప్పుడు సరైన వస్త్రాలు లేకపోవచ్చు, సరైన నివాసం లేకపోవచ్చు. మన పుట్టిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే, మన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటే, మన ఇంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు చాలా కఠినమైన దౌర్భాగ్యమైన దరిద్రత స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, కానీ ఈరోజు దేవుని మహాకృప వలన నిన్ను ఆయన దీవించాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కృపను బట్టి ఆయన నిన్ను విస్తరింపచేశాడు. ఆ కొంచెం కష్టాదితాన్ని దీవించాడు. ఆ కొంచెం దానిని సమృద్ధిగా మార్చాడు. నువ్వు అనుకోలేనంతగా దేవుడు నిన్ను ఉన్నతమైన దానిలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఎవరి వైపు చూడాలి? నిజానికి సౌలు, సమూయేలు గారు మీరేం చెప్తే అదే చేస్తానండి అనాలి. ఆమేన్. ప్రవక్త ఆయన రాకుండా నేనే పని చెయ్యను. నా సొంత నిర్ణయాలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, మీరు చెప్పే మాటలు కూడా నేను వినను. ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు నేను తొందరపడిన ఏ పని కూడా, నేను చెయ్యదగిన పని అయినా సరే ఆయన సెలవు లేకుండా నేను చెయ్యను అనాలి. దేనికి స్తోత్రం. కానీ జనులు వెళ్ళిపోతున్నారట. ఇక వాళ్ళు వెళ్ళిపోతే
రేపొద్దున నాకు ఓట్లు పడవు, రేపొద్దున మరలా నా పక్షంగా నా పార్టీ వీక్ అయిపోతుంది, నా పక్షంగా ఎవరు మాట్లాడరన్నట్లుగా జనుల కోసం తొందరపడి బలులు అర్పించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్ను దీవించేవాడు ఆయన కాదని ఒకవేళ నువ్వు ఎన్ని రకాలుగా జనుల మాట విన్నావో ఆ రోజు నుంచి పతనం మొదలైంది. ఎవరికి చెప్పండి? ఆ రోజు నుంచి ఏం మొదలైంది? ఆ రోజు నుంచే పతనం మొదలైంది. ఆ రోజు నుంచే దేవుని స్వరం మరుగైంది. ఆ రోజు నుంచే దేవుని దర్శనం ఆగిపోయింది. ఆ రోజు నుంచే ప్రవచనం ఆగిపోయింది. ఆ రోజు నుంచే సౌలు అతనితో మాట్లాడడానికి సమూయేలు కూడా అంగీకరించలేని వాడైపోయాడు. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీ సొంత నిర్ణయాలు మన సొంత నిర్ణయాలు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన అడగాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి ఆలోచన? దేవుని అడగాలి. దేవుడు నీకు ఎంత కృపిచ్చాడో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోతే, ఒకరోజు నువ్వు అనుకున్నది, నీ చేతిలో ఉన్నది, నీ ఇంటిలో ఉన్నది, నువ్వు దాచుకున్నది, సమకూర్చుకున్నది మన జీవితాలకు ఉపయోగం లేకుండా అది కేవలం పెంటగా మారిపోతే ఆ రోజు మన స్థితి ఏంటి చెప్పండి? హల్లెలూయా.